సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళని తీసుకునేటట్టయితే మిథున రాశిలో గురువు యొక్క సంచారం, కేతు సింహరాశిలోను, రాహు కుంభరాశిలోను, శని కుజుడు బుధుడు మీనరాశిలో సంచారం చేయటం, రవి మేషరాశిలోను, శుక్రుడు మేషరాశిలో ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అలానే ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు ప్రధానంగా వచ్చేటప్పటికల్లా రాశ్యాధిపతి అయిన కుజుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి. అంటే సంతానపరంగా ఇబ్బందులు అంటే సంతానం డెవలప్మెంట్ విషయంలో కానీ, సంతానం లేని వారికి సంతానం కలక్కపోవటం కానీ, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఇన్కమ్ అనేది శుక్రుడు వల్ల గ్రోత్ అయినా ఆర్థిక పరంగా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖర్చులు నియంత్రణ చేయండి, ఎందుకంటే వాళ్ళకి 25% వృధా ఖర్చులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృధా భ్రమణం, అధికంగా ఖర్చులు బాగా పెరగటం ఒకటి, అధికంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త ఉండండి. పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఇళ్ళు మార్పులు, వాహన మార్పులు, స్థాన మార్పులు, ఉద్యోగంలో కొంత మార్పులు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చతుర్థ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. అలానే 6వ స్థానం రవి యొక్క సంచారం వల్ల ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. అంటే నిరుద్యోగులకు వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ప్రథమార్థంలో శుక్రుడు మంచివాడు, అంటే 15 రోజుల పాటు శుక్రుడు మంచివాడు కాబట్టి అప్పుడు కొద్దిగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే వివాహ శుభ కార్యక్రమాలు 1, 2 తప్పిపోయి 3వ సంబంధం అనేది కలుస్తుంది. 3వ సంబంధం అంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన తర్వాత నచ్చలేకపోవటం, 3వ సంబంధం కలిసే అవకాశాలు బయటకు ఉంటాయి. కాబట్టి శుక్రుడు యొక్క బలం వల్ల కూడా కొద్దిగా పనులలో వాయిదా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాయిదాలు పడకుండా కొద్దిగా జాగ్రత్త వివరించి లైఫ్ని ఎలా లీడింగ్ చేసుకుంటే ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కేతు యొక్క బలం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అనవసరమైన వాహన ప్రమాదాలు జరగటం ఒకటి, అనవసరంగా ఎక్కడో వెళ్ళటం, అధిక ప్రయాణాలు చేయటం, తొందరపాటు నిర్ణయాలు, గ్రాస్పింగ్ పవర్ ఉందిగానని ఎక్కువగా గొడవలు చేసే సందర్భాల్లో డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బంధుమిత్రులతోటి కలహాలు, మిత్రులతోటి కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు, శత్రువృద్ధి జరగకుండా చూసుకోండి. అంటే ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే వీళ్ళకి కొంత జాగ్రత్తలు, కొన్ని పరిహారాలు చేసుకోవటం, కొన్ని నిర్ణయాలు చేసుకోవాలి. కానీ డబ్బు వస్తుంది కదా అని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇబ్బందులు గురే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, అధికంగా ఖర్చులు పెడుతుంటారు. ఆ ఖర్చులను నియంత్రణ చేసుకోండి, ఎకనామిక్ గ్రోత్ సాధించండి. అలానే సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వస్తారు. కానీ 1వ సంబంధం చూడంగానే అమ్మాయి అబ్బాయిని చూడంగా నచ్చకపోవటం, 2వ సంబంధంలో కూడా ఎక్కడో ఇంకో ప్రాంతంలో ఉన్న వాళ్ళతో నచ్చకపోవటం, 3వ సంబంధంలో ఇద్దరి మధ్యలో బాండింగ్ బాగా పెరగటం, వాళ్ళిద్దరు వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఏదో రకంగా మీకు ధన నష్టం కలగకుండా చూసుకోవాలి. ధన నష్టం అంటే ఆరోగ్యపరంగా వీళ్ళకి ఇబ్బందులు కలిగి ధన నష్టం, హాస్పిటలైజేషన్కి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కానీ ఆరోగ్యపరంగా, ధనపరంగా నష్టం జరగకుండా చూసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలమ్మా. ఈ వృశ్చిక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు మెరుగైన ఫలితాల కోసం? వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలను చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ప్రధానంగా వచ్చేటప్పటికల్లా దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్త స్తోత్రాన్ని, వారాహి స్తుతిని చేయాలి. అలానే సుదర్శన హోమాన్ని చేసుకోవటం ఒకటి. అదలనే పిల్లలకు పుస్తక దానం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థులు వచ్చేటప్పటికల్లా దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది. అంటే గురువు బాగలేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. అలానే రాహు అధిష్టాన దేవతైన దుర్గా అమ్మవారిని, గురువుకి అంతరిక్ష దేవతైన తారామహాదేవి యొక్క స్తోత్ర పాలనం చేసుకోవటం చాలా మంచిది.
అలానే వీలైతే శనివారం రోజున చక్కగా దక్షిణాకాళి స్తోత్ర పాలనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరి కరుణాకటాక్షం ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి